హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు రైల్వే న్యూ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో డేటాలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అప్డేట్ అనేది మనకు అఫీషియల్ గా రైల్వే వెబ్సైట్స్ లో రాలేదు, కాకపోతే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రింట్ ఎడిషన్ నుంచి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. మొత్తం మీద మనకు 1036 పోస్టులను ఫిల్ చేస్తూ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ నోటిఫికేషన్ నెంబర్ 07/2024 అయితే ఇష్యూ అయితే చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ అనేవి 2025 జనవరి 7 నుంచి తీసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా అప్లికేషన్స్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 6వ తేదీ రోజు. ఇక్కడ మనకు లెవెల్ 2 నుంచి లెవెల్ 8 వరకు వివిధ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాకపోతే నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా తక్కువ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. సో పీజీటీ కానీ, సైంటిఫిక్ సూపర్వైజర్ కానీ, టీజీటీ కానీ, అండ్ అదేవిధంగా చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఆర్ ట్రైనింగ్, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, అండ్ అదేవిధంగా సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్ ఫీమేల్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ ఫీమేల్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి వివిధ పోస్టులను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా కోవిడ్ పాండమిక్ బేస్ పైన 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇంప్లిమెంట్ చేసి మనకి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ ఇక్కడ మనకు B1, C2 అండ్ అదేవిధంగా C1 సంబంధించినటువంటి డేటా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. వీటన్నిటిని మనం డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో 1036 పోస్టులకు సంబంధించి ఆల్రెడీ మనకు డీటెయిల్ గా ఈ నెల 5వ తేదీ రోజే రైల్వే బోర్డు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, 1036 పోస్టులకు సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ట్రైనింగ్ స్టాఫ్. సో దీంట్లోనే మనకు టీజీటీ, పీజీటీ అవన్నీ కూడా వీటిలోనే రావడం జరుగుతుంది. సో సిఎల్ఏ కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, లైబ్రేరియన్ కానీ వాటికి సంబంధించినటువంటి డేటాని ఎలాబరేటెడ్ గా మనకు యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ దాంట్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో అండ్ అదేవిధంగా బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ సంబంధించినటువంటి డేటా అండ్ రిమైనింగ్ అని కూడా మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకైతే క్లారిటీ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి అయితే రావడం జరిగింది. ఇంకా గ్రూప్ డి గురించి అయితే అప్డేట్ రాలేదు. గ్రూప్ డి గురించి అప్డేట్ రాగానే మన ఛానల్ ద్వారా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకుండా వెంటనే లైక్ చేయండి. అండ్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక డేటాతో కలుద్దాం. అప్పటి వరకు స్టేట్ ఇన్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.